ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, సంరక్షించినారు, పోషించినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, అవిధేయులంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మను పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు దేవా. భక్తులం, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదయ్యా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మలకు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము చూపు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమా స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి స్వరూపుడవగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రహస్యమందున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతుడైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రపు పొంగు అనుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్యదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడువైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణ కర్తయగు దేవా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షకుడు వయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలుగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటిను రాజ్యము చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడవైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశరీరులకు దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపియగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుకీర్తనీయుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్యదేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజువయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతికి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్లకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల ప్రాణమును రక్షించుటకై అతని కుడి ప్రక్కన నిలిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో శ్రమ దినమందు మిమ్మునే స్తుతించినారు. మీకే మొరుపెట్టినారు. మీ వైపే చూస్తూ వచ్చారు. మిమ్మునే ఆశ్రయించినారు. కాబట్టి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని మీరు రక్షించుకున్నారు దేవా. మీరు వారిని అత్యధికంగా ఆశీర్వదించారు తండ్రి. హెచ్చించినారు. గొప్ప చేశారు దేవా. అయ్యా ఆనాడు నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని దేవా మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి శ్రమల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా హెచ్చించండి దేవా. ఆశీర్వదించండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీ వైపు చూస్తూ మీపై ఆధారపడుతూ
మీకు ప్రార్థిస్తూ మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈ దినమున మీరు మాకు తోడుగా ఉండండి. మా పనులలో మా ప్రయత్నాలలో సహాయం చెయ్యండి. మీ కృపలో మమ్మను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపాయాలు ఆటంకాల నుండి, శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి మమ్మను కాపాడండి దేవా. మేము చేసే పనులలో ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి. జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా మీరే మా పట్ల, మా కుటుంబం పట్ల, మా సంఘం పట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రకరకాల పనుల నిమిత్తం నీ బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన చక్కటి క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈ దినమున మీరే వారికి తోడుగా ఉండండి. వివాహ విషయంలో బిడ్డలు మోసగించబడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపాటు పనులు చేయకుండా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు కూడా మీకు ప్రార్థించి మీపై ఆధారపడి మీ గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరు సహాయం చేయండి తండ్రి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. మీరే వారి ఎడల కనికరం చూపించండి తండ్రి. బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. కుటుంబాన్ని కట్టుకునే తెలివిని దయచేయండి ప్రవ్వా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను మీరు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. ఈ దినమున దేవా, విడిపోయిన భార్యాభర్తలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను కలపండి దేవా. ఇంకా ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో, విడాకులు పొందాలనుకుంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, ఒకరినొకరు ప్రేమించుకొని చక్కగా కలిసిండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచండి, దీవించండి, రక్షించండి దేవా. శత్రువు నుండి, అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. స్కూలుకి వెళ్తూ వస్తుండగా రాకపోకల్లో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. అయ్యా, యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే సంతానం లేక బాధపడుచున్నారో అట్టి భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించండి దేవా. ఎందరైతే ప్రియులు డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు దీవించండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
పాలిచ్చే బాలింతల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి. ఈనాడు దేవా అబార్షన్ అయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. మరలా వారి ఎడల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అక్కరలు కొరతల్ని మీరు తీసివేయండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో తోడుగా ఉండి సహాయం చేయండి. అత్యధికంగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుండి విడిపించండి దేవా. అయ్యా బిడ్డలలో ఉండే భయాన్ని తొలగించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. ఈనాడు ఎంతో మంది రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు చేసి అప్పులలో పడిన వారున్నారు. ఇండ్లు కట్టించి అప్పుల పాలైన వారున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల బారాన పడిన వారున్నారు. అనారోగ్యం వచ్చి అప్పుల బారాన పడ్డ బిడ్డలుంటున్నారు. ఇలా రకరకాల కారణాలను బట్టి అప్పులలో చిక్కుకున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరుపెడుతున్నాము తండ్రి. మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఆత్మీయంగా బలపరచండి. కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. సహాయం చేయండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే రకరకాల భయాలన్నింటినీ కూడా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున అనారోగ్యాలతో, వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో, వైరస్లతో బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలందరినీ తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా పుట్టుకతోనే గ్రుడ్డివారిగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంగవైకల్యంతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బీదరికం నుంచి విడిపించండి దేవా. కరువుల నుండి కాపాడండి దేవా. నీ బిడ్డలందరినీ తృప్తిపరచమని, వారి స్థితిని అంతటిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ ఎక్కడ మధ్యలో ఆగిపోకుండా కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కని గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దె ఇంట్లో ఉంటూ అద్దెంటి వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం చెయ్యండి. ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలందరికీ దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో బిడ్డలకు చక్కని వాహనాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి, రక్షించండి దేవా. అధికారులకు లోబడి చక్కగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున న్యాయం జరిగించండి. అయ్యా యవ్వనస్తులైన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ఈనాడు ఎందరైతే చెడు అలవాట్లకు లోనయ్యి చెడు తిరుగుళ్లకు బానిసలుగా ఉంటున్నారో, చెడు స్నేహాల మధ్య పాపంలో పడిపోయిన స్థితిలో ఉంటున్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ, మారు మనసు, పాప
క్షమాపణ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దేవా, వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. బిడ్డల్ని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి, రక్షించండి దేవా. ఆడబిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథలుగా జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. బిడ్డల్ని మీరు ఆదుకోమని, మీ రెక్కల చాటున భద్రపరచమని, ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అందరూ ఉన్నప్పటికీ అనాథలుగా మారిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అనాథ బ్రతుకుల నుంచి మీరు రక్షించండి దేవా. మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కని శాంతి సమాధానంతో నింపండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈనాడు దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. చక్కని ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండండి. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి దేవా. చక్కటి జ్ఞానం కలిగి వారి పనులు చక్కగా చేసుకునే కృపను ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగంలో బిడ్డలకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. సహోద్యోగుల ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. అధికారుల పని భారాన్ని నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని కాపాడండి దేవా. మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి టెస్ట్లో తోడుగా ఉండండి దేవా. నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగా కృప చూపించండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, క్రొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. కుటుంబంలో అధిపతిగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు దేవా, ఎందరైతే ప్రియులు ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలలో ఉండే వేదన, బాధలు, శోధనలు, చింతలను యేసు నామములో కొట్టివేయండి దేవా. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచె నుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే పనులంతటిలో మీరే వారికి తోడుగా ఉండండి. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా మగ్గిపోతున్నారు దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు తండ్రి. అట్టి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రవ్వా, ఎందరైతే ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో అలాంటి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా, పాస్పోర్ట్ పొందుకునేలాగున మీరే కృప చూపించండి తండ్రి. అయ్యా, పై చదువులు చదవాలని, ఉద్యోగాలు చెయ్యాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటుండగా, రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి. వారి హృదయ వాంఛలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి. పనులంతట్లో తోడుగా ఉండండి దేవా. మీ కృపలో బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మను పోషించుచున్న గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, 3 పూటల ఆహారం లేని వారిగా బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చి తృప్తిపరచమని, వారి కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా శారీరక కొరతలు కూడా మీరు తీర్చండి దేవా. మా ఆత్మీయ కొరతలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు భరించండి దేవా. మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, భార్య రక్షించబడలేదని, భర్త రక్షణ పొందలేదని, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువులు రక్షణ పొందలేదని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధలను మీరు దూరపరచండి దేవా. ప్రతి బిడ్డకు రక్షణ, మారు మనసును అనుగ్రహించండి తండ్రి. అయ్యా, కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్త, భార్యల మనసులను మీరు మార్చండి దేవా. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేసే వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు యవ్వనస్తులైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారు ఆశిస్తున్నవి వారి జీవితంలో పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గవర్నమెంట్ తరపున డబ్బు రావాల్సిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవి పెండింగ్లో పడకుండా సకాలంలో వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయమై ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పిల్లల్ని బట్టి నిందలను, అవమానాలను భరిస్తున్నారు దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి, దయ చూపించండి. అయ్యా, నీ బిడ్డల్లో ఉండే బాధలను మీరు సంపూర్ణంగా దూరపరచమని, మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈ దినమున మేము చెయ్యబోయే రకరకాల పనులలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో అప్పుల బారాన పడి మానసికంగా కృంగిపోతున్నారో, కలతలు, కన్నీటితో చింత కలిగి దుఃఖిస్తున్నారో అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి చింత భారం నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. ద్వేషాలకు గురవుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు ఓదార్చండి, కనపరచండి. నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, గర్భిణీ స్త్రీలలో వచ్చే అనారోగ్యాలను, సమస్యలను మీరు తొలగించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ఎంతో మంది సహోదరీలు గర్భసంచికి సంబంధించిన వ్యాధులతో బాధపడుచుండగా బిడ్డల్ని మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలకు జీతాలు రాక, తినడానికి ఆహారం సరిగా లేక అప్పుల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్నటువంటి రోగాలను బట్టి, అనారోగ్య సమస్యలను, వ్యాధులను బట్టి ఎంతో మంది కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు ఆయా రకాల లోన్స్ కట్టాలని, ఈఎంఐలు చెల్లించాలని, అప్పులు తీర్చాలని, పొదుపు డబ్బులు కట్టాలని, పిల్లల ఫీజులు కట్టాలని, గృహాలకు సంబంధించి, స్థలాలకు సంబంధించి డబ్బులు కట్టాలని ఆర్థికంగా బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారికి సహాయం చెయ్యండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరుపెడుతున్నాము తండ్రి. ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి ఉన్నతమైన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, స్కూల్ పిల్లలు మరి స్కూల్లో రాయనయున్న ఎగ్జామ్స్ అంతట్లో సహాయం చెయ్యండి. వారిలో ఉండే భయాన్ని తొలగించండి. ప్రతి బిడ్డకు మంచి జ్ఞానం అనుగ్రహించండి.
అనుగ్రహించండి. చక్కని మార్కులు సాధించేలాగున మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు స్కూలుకు వెళ్ళాలంటే, కాలేజీకి వెళ్ళాలంటే భయపడుతున్నారు దేవా. అయ్యా, అలాంటి బిడ్డల్లో ఉండే భయాన్ని మీరు తొలగించండి దేవా. అయ్యా, మీరే వారికి గొప్ప సంతోషం దయచేయమని, ప్రతి పరిస్థితిని మీరే వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు ఉద్యోగ స్థలంలో ఎంతో కష్టపడి బరువైన పనులు చేస్తుండగా వారికి ఎలాంటి అపాయం, ఆటంకం కలగకుండా కాపాడండి దేవా. బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఆయా రకాల వ్యాపారాలు చేసుకుంటుండగా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. న్యాయంగా వారి పని చేసే వారిగా ఉంటుండగా బిడ్డల్ని మీరు అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారం చేస్తున్న బిడ్డలందరికీ మీ యొక్క జ్ఞానాన్ని ధారాళంగా దయచేయండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ఈ దినమంతా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, చెడు వార్తలు మా చెవినబడకుండా సంతోషకరమైన వార్తలను మాకు అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుంచి రక్షించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.